మా వాళ్ళని దయచేసి అక్కడ పేషెంట్లతో, అక్కడ ఉండే డాక్టర్లతో, అక్కడ ఉండే హెచ్ఓడీస్తో, అక్కడ ఉండే నిష్ణాతులతో, ఎందుకంటే ముగ్గురు కూడా మా వాళ్ళు వైద్యులు, చాలా ప్రాక్టీసింగ్ డాక్టర్స్, ముగ్గురు కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు. కాబట్టి గతంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసిన రాజయ్య గారే లీడ్ చేస్తారు. కాబట్టి వారు గవర్నమెంట్ కూడా మా 3 మెన్ కమిటీకి సహకరించి ప్రజల దృష్టికి, ఎందుకంటే అల్టిమేట్గా ఇందులో ఏదో జరిగింది అంటలేదు మేము, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం కనబడుతోంది. విష జ్వరాలు, చికెన్ గున్యాలు విపరీతమైనవి, ఇలా ఇంటికొకరు చొప్పున అయినారు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని దృష్టికి ప్రజల ఇక్కట్లు తేవాలన్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం, సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇచ్చిండు 33% ఇస్తున్నా అని చెప్పిండు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, స్ట్రైట్గా చెప్పండి, గోల్ ఫిరాయించి గుమాయించి చెప్పుడు కాదు. నిన్న మీ మంత్రి గారు చెప్పారు లాభాలు, ఈ సంవత్సరం యొక్క లాభాలు ఎంత అంటే, స్వయంగా ఈ రాష్ట్ర ఇంధన మంత్రి గారు, ఎవరి కిందనైతే సింగరేణి వస్తుందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, ఆయన చెప్పారు లాభాలు 4701 కోట్లు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు. బట్టి విక్రమార్క గారు చెప్పిందని నేను మీకు వినిపిస్తాను. ఇవాళ విచిత్రం ఏంటంటే, నికర లాభం 4701 కోట్లు అయితే 33% వాటా ఇచ్చినామని చెప్పినారు. 33% వాటా అంటే 1551 కోట్లు కావాలి. పనిచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ప్రకటిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రెండు 2023-24 సంబంధించి 4701 కోటి రూపాయలుగా నికర లాభం 4700 కోట్ల రూపాయలు, 4701 కోటి రూపాయలని ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పింది మీరు విన్నారు. అందులో 33% ఇస్తున్నామని వారే ప్రకటించారు. మరి 33% 4701 కోట్లలో అంటే 1551 కోట్లు ఇవ్వాలి. కానీ ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా, చాలా విచిత్రంగా, మరి కార్మికుడికి, ఒక్కొక్క కార్మికుడికి వారు చెప్పిన లెక్క ప్రకారం 4701 కోటి రూపాయలు లాభం అయితే 33% వాటా కనుక ఇస్తే 1551 కోట్లు, 1551 కోట్ల 33 లక్షలు అనుకుంటే మొత్తం కార్మికులు 41,837 మంది. ఒక్కొక్కరికి ఎంత రావాలి? కార్మికుడికి 3,70,000 రావాలి. కానీ ఇవాళ వీళ్ళు ఇస్తున్నదంతా కేవలం 1,90,000 మాత్రమే. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? లేదా ముఖ్యమంత్రి నాకు లెక్కలు రావు, మా డిప్యూటీ సీఎంకు అంతకంటే రావు, మా ఫైనాన్స్ మినిస్టర్కు మేమేదో చెప్పినాం బేషియానికి పోయి, కానీ వాస్తవానికి ఇచ్చింది 16.9% మాత్రమే ఒప్పుకోవాలి. ఏదన్నా ఒకటి ఒప్పుకోవాలి. అయితే 4700 కోట్లలో 33% అంటే 1551 కోట్లు అనేది కరెక్ట్ అయితే, ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాల్సింది మరి 3,70,000 రూపాయలు అయితే మేము ఇస్తున్నది 1,90,000 మాత్రమే. 1,80,000 ఎగ్గొడుతున్నామని ఒప్పుకోవాలి. లేదా 33% ఇయ్యదలుచుకోలేదు, మేము 16.9% ఇస్తాం. కేసీఆర్ గారు 32 ఇచ్చినా మేము మాత్రం 16% ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి. ఈ రెండు కాకుండా ఇవాళ డ్రామాలు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ కార్మికుడి కష్టాన్ని దోచుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది. గొప్పలకు పోతా ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. సంస్థ విస్తరణ కోసం ఖర్చు పెడతాం, పెట్టండి, ఎవరొద్దన్నారు? సంస్థ మేము విస్తరించలేదా? 490 కోట్ల లాభాల్లో ఉన్న సంస్థని 2,222 కోట్ల లాభాల్లో కేసీఆర్ గారు తీసుకొని పోలేదా? ఒక్కొక్క కార్మిక సోదరుడికి 17,000 లాభాల్లో వాటా వచ్చే స్థాయి నుంచి మేము అడుగులు పెట్టినాడు. చివరికి దిగిపోయే నాటికి 10 రెట్లు 1,60,000 రూపాయలు ఇచ్చే స్థాయికి కేసీఆర్ తీసుకపోలేదా? సంస్థ విస్తరించలేదా? అదేదో మీరు కొత్తగా కనిపెట్టినట్టు, కొత్తగా చేసినట్టు డ్రామా ఎందుకు? అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మోసం చేయకండి, స్పష్టంగా చెప్పండి. 33% ఇచ్చే పనే అయితే 3,70,000 ఎప్పుడు ఇస్తారు? ఖచ్చితంగా చెప్పాలి. లేదు మేము ఇయ్యం, మేము ఇంతనే ఇస్తాం 1,90,000 అంటే మరి 16.9% ఇస్తున్నాం, ఇదే మా కథ అని చెప్పాలి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీని కార్మికులు గెలిపించారు. మొత్తం అది కొత్తగూడెం నుంచి మొదలు పెడితే చెన్నూరు కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇల్లెందు కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, మొత్తంగా
బెల్లంపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, మొత్తం గెలిపించినారు. రామగుండం కావచ్చు, మంతెని కావచ్చు, అంతా గెలిపించారు మిమ్మల్ని. మరి వాళ్ళకి మీరు ఇచ్చే బహుమానం ఇదా? మొన్న మీ రికగ్నిషన్ కోసం జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా మిమ్మల్ని గెలిపించారు, మీ అనుబంధ సంఘాన్ని మీ అనుబంధ పార్టీని గెలిపించినారు. మరి వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఇదా? నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, మిత్రులు కూననేని సాంబశివరావు గారిని, ఏఐటీసీని కూడా అడుగుతా ఉన్నా. మీరు కార్మికుల హక్కుల కోసం కొట్లాడుతామని చెప్తారు, మీరు రికగ్నైజ్ యూనియన్, ఇప్పుడు మీరు తప్పకుండా ఈ కుట్రపూరిత వైఖరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో సిపిఐ కూడా తన వైఖరి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ ఏఐటీసీ కూడా వైఖరి చెప్పాలి. రికగ్నైజ్ యూనియన్ మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. 16.9% ఈరోజు బోనస్కి లాభాల్లో వాటాకి మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుని మీరు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో అదే మాదిరిగా మీరు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే ఉంటారని చెప్పాలి. అవును, కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు 10 ఏళ్లలో మొత్తం ఇచ్చింది 365 కోట్లే లాభాల్లో వాటా. ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు అనదలుచుకుంటే నిరభ్యంతరంగా చెప్పండి. చిన్న రెఫరెన్స్ కోసం మీకు చెప్తా ఉన్నా, కార్మికులకు కూడా తెలవాలి కాబట్టి చెప్తా ఉన్నా. మాకంటే ముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నది, 2004 నుంచి 14 దాకా. మొత్తం వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది 365 కోట్లు మాత్రమే లాభాల్లో వాటా కింద. కానీ మేము 10 ఏళ్లలో మధ్యలో కోవిడ్ ఉన్నప్పటికీ, 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నప్పటికీ మేము 9.5 ఏళ్లలో ఇచ్చింది 2780 కోట్లు. అంటే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. 365 కోట్లు ఎక్కడా, 2780 కోట్లు ఎక్కడా? దాదాపు 9-10 రెట్లు, కరోనానే రాకపోతే 10 రెట్లు దాటిపోయేది. కాబట్టి ఇది మాకు వాళ్లకు ఉన్న తేడా. నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, కేవలం సిపిఐని ఏఐటీసీనే కాదు, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని, కార్మికులను కూడా ముందే అప్రమత్తం చేసినాం. మీరు కనుక గట్టిగా లేకపోతే, పోరాడకపోతే సింగరేణిని వీళ్ళు అమ్మేస్తారు, ప్రైవేటు పరం చేస్తారని చెప్పినాం. చెప్పినట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి నేను అంటా ఉన్నా. కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి, ఆయన వేలం పాట పెడతాడు. పెడితే మా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నవ్వుతూ పోయి పుష్పగుచ్చం ఇచ్చి ఆ ఆక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు తెలియజేస్తూ ఆక్షన్లో పాల్గొన్నారు. సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో ఇరు పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా.